ఏపీలో పెన్షన్ల వెరిఫికేషన్ అనేది జిల్లాకి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి, ఆ గ్రామంలో పెన్షన్ వెరిఫికేషన్ అయితే పూర్తి చేశారు. ఇందులో కూడా ఎక్కువ మంది అనర్హులున్నారని తేలడంతో ముఖ్యమంత్రి గారొచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వెరిఫికేషన్ అయితే చేపట్టాలి అని కలెక్టర్ల సదస్సులో చెప్పినట్లుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా వికలాంగ పెన్షన్లు, అలాగే డీఎంహెచ్ఓ పెన్షన్లు పొందేవారు ఎవరైతే ఉన్నారో వారిపైన ఎక్కువ కంప్లెయింట్స్ రావడంతో ముందుగా వికలాంగ పెన్షన్లు, అలాగే డీఎంహెచ్ఓ పెన్షన్లు ఈ పెన్షన్ల పైన వెరిఫికేషన్ చేసే అవకాశం ఉంది అని ఒక జిల్లా కలెక్టర్ చెప్పినట్లుగా న్యూస్ ఆర్టికల్‌లో అయితే రావడం జరిగింది. వచ్చే 3 నెలల పాటు ఈ పెన్షన్ల వెరిఫికేషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అయితే జరగనుంది. ప్రెజెంట్ కలెక్టర్ల సదస్సులో ఈ పెన్షన్ల వెరిఫికేషన్ గురించి అయితే చర్చించారు. కలెక్టర్‌లకొచ్చేసి పూర్తి స్థాయి ఆదేశాలైతే రావాల్సింది. అలాగే ఈ పెన్షన్ల వెరిఫికేషన్‌లో అనర్హులు ఎవరైతే ఉన్నారో వారిపైన రెవెన్యూ రికవరీ యాక్ట్ అయితే అమలు చేయనున్నారు. ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే వారు ఇప్పటి వరకు అనర్హులైనా సరే ఎంతైతే లబ్ధి పొందారో ఆ అమౌంట్ అంతా కూడా తిరిగి వసూలు చేసుకోవచ్చు. అలాగే వారిపైన కేసులైతే నమోదు చేయొచ్చు. ఈ అధికారం అంతా కూడా జిల్లా కలెక్టర్లకైతే ఉంటుంది. అలాగే అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇక నుంచి పెన్షన్ అయితే అందజేయాలని ముఖ్యమంత్రి గారైతే చెప్పడం జరిగింది.